చాలా మంది, తక్కువ మంది వస్తున్నారు. నీ కృప ఆయన మా ప్రభువా, భయము లేకుండా పోతుంది. దేవుని భయము ప్రతి మనిషికి కలిగి ఉండాలి. నా ప్రభువా యేసయ్యా, నిన్ను చూసి వారు ఆశ్చర్యపోనట్టు నీ గొప్ప కార్యములు జరిపించు. నా యేసయ్యా, పరలోక రాజ్యములోనికి మేము ప్రవేశించాలని ఆశ కలిగి ఉంటుంటా. ఇక్కడున్న ప్రతి ప్రజ ఈ పరలోక రాజ్యములోనికి చేరటానికి కావలసిన సహాయము నీవు చేయగలవాడుదా ప్రభువా? మా ప్రభువా, నా తండ్రి, నా దేవా, ఈ లోకములోకి మేము లోకం వైపు మేము చూడకుండా ఉండున్నట్లుగా సహాయం చేయము. అవును, ఈ లోకంలో మా ప్రభువా ప్రతి పని మేము చేసుకొని బ్రతుకుతూ ఉండాల్సినది. కానీ నా దేవా, ఓ నా తండ్రి యేసు ప్రభువా, నువ్వు మాట్లాడు నాయన. నేను నీ గురించి నాయన ప్రతి విషయము తెలుసుకోవాలి. నా ప్రభువా, మా ప్రభువా, నా తండ్రి నాయన, నాతో మాట్లాడు మా ప్రభువా. నీ వెలుగును ప్రకాశింపచేయుము. నీ వెలుగు మాకు అవసరం. ఆ వెలుగులో నీవు ఉండాలి అయ్యా. ఆ వెలుగులో నీవు ఉండాలి ప్రభువా. నా తండ్రి, నా ప్రభు, నీవు మాట్లాడాలి తండ్రి. అవును నాయన, మా ప్రభువా, ఎంత గొప్ప నీ నామము ప్రభువా. ఎంత అసలు నీ వెలుగును ప్రకాశింపచేయు ప్రభువా. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించు. వాళ్ళకేమి కావాలో నీవన్నీ చూసి వాళ్ళకి సహాయము చేసి దీవించు మా ప్రభువా. ప్రతి విషయంలో నువ్వు తప్ప మాకెవరున్నారు ప్రభు? ప్రతి విషయంలో సమస్యలు ఎదురు వస్తూ ఉంటాయి, కానీ నీవు మాత్రము సహాయము చేయగల దేవుడవు. ప్రతి విషయంలో నీవే సహాయము చేయగలిగిన దేవుడవు. కాబట్టి ప్రతి మనిషిని నువ్వు ఆశీర్వదించండి, దీవించండి, కాపాడండి. యేసుక్రీస్తు ప్రభు యొక్క నామమున ప్రార్థన చేయుచున్నాను. ఆమేన్. 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 హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. మీరందరూ ఎట్లా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఆమేన్. అందరికి ఆశీర్వాదము కలుగును కాక. ఆమేన్. కలుగును కాక.
ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. 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 మనం సబ్జెక్ట్ ఏమిటి? నీతి సువార్త. నీతి సువార్త అని నేను అడుగుతున్నాను. అంటే మీకు మైండ్‌లో అలా నిలిచిపోతుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఉంటదా? ఉండదా? ఉంటది నాకు. ఆ! నీతి సువార్త 6 ఉన్నాయి కదా! వాటిలో అవన్నీ వచ్చేసరికి ఇంకా మంచిది. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు నీతి సువార్త 49 వచనములు చదవండి. ఏ అధ్యాయము? కీర్తన 49 వచనం. కీర్తనల గ్రంథము 40వ అధ్యాయం 9. నా పెదవులు మూసుకొనక హ్మ్. మహాసమాజములో నీతి సువార్తను నేను ప్రకటించియున్నానని నేనంటిని. ఆమేన్. అది నాకు తెలిసే ఉన్నది. ఆమేన్. చెప్పండి. ఆమేన్. ఆమేన్. నా పెదవులు మూసుకొనక మహాసమాజంలో నీతి సమాజములో నీతి సువార్తను ప్రకటించుచున్నాను. ఆమేన్. ఆమేన్. కనుక మహాసమాజములో అంటే ప్రపంచములో అన్ని చోట్ల అంతేనా? ఆ, నీ సువార్తను ప్రకటించి ఉన్నాను అని చెప్ప. ఇవన్నీ మరలా ఒకసారి టక చెప్పమ్మా మరలా. నీతి సువార్త తండ్రి ఆత్మకు నీతి పనులు, ఆయన నీతివంతుడు, ఆయన తర్వాత ఒక అవిధేయత వనన ఎవరు ఒకని అవిధేయత వలన ఎలాగైతే పాపులుగా చేయబడ్డారో చేస్తున్నాడు. అయితే మనిషిని మీరు విధేయత వలన అనేకులు నీతిమంతులుగా తీర్చబడి ఉన్నారు. ఆమేన్. ఆమేన్. నీతిమంతులు నీతిమంతులుగా తీర్చబడి ఉన్నారు. మీరు ఒకని విధేయత వలన ఇశ్రాయేలు మనము ఇరువురుము కూడా ద్వారా విశ్వాసము మూలముగా ఇశ్రాయేలు జనాంగము నీతిమంతులుగా తీర్చబడితే విశ్వాసము ద్వారా అన్య జనాంగమైన మనము క్రీస్తునందు నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. నీతిమంతులయ్యాం. ఆమేన్ కదా. తెలుసుకున్నామా? సున్నతి. ఇక నీతిమంతుని కీర్తన 119 118 ఎందుకంటే నేను బైబిల్ మాత్రమే చూస్తున్నాను. అందువల్ల కొంచెం లేట్ అవుతుందేమో. 118 18 నుంచి 20 దాకా చదవండి. 18 నుంచి 20 దాకా. యెహోవా నన్ను కఠినముగా శిక్షించెను గాని ఆయన నన్ను మరణమునకు అప్పగింపలేదు. 118 18 చదవండి. 118 నుండి 20 దాకా. అలాగే నేను 118 18 చదువుతున్నాను. యెహోవా నన్ను కఠినముగా శిక్షించెను గాని ఆయన నన్ను మరణమునకు అప్పగించలేదు. నేను వచ్చునట్లు నీతి గుమ్మములు తీయుడి. నేను వచ్చునట్లు నీతి గుమ్మములు తీయుడి. ఏంది తీరి? నీతి గుమ్మములు. మన సబ్జెక్ట్ ఏంది? నీతి సువార్త. నీతి సువార్త అనేటువంటి సబ్జెక్టు. దానిలో ఏం చెప్తున్నా అంటే ఏం చేయమంటారు? నేను వచ్చునట్లు నీతి గుమ్మములు తీయుడి. నేను వాటిలో ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. కాబట్టి నీతి సువార్త గురించి మనం వింటున్నాము. దానిలో నీతి అనేటువంటి గుమ్మం ఒకటి ఉన్నది. దాని గురించి తెలుసుకోవలసిన బాధ్యత మనకి ఉందా లేదా? ఉంది. ఆమేన్.
కాబట్టి ఇప్పుడు నేను వచ్చునట్లు నేను వాటిలో ప్రవేశించి ఆమేన్. నేను వచ్చు ఎవరు నేను వచ్చినట్లు నీతి గుమ్మములు తీయుడి, తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ ముగ్గురు కలిపి ఒక్కడే ఆయన. వచ్చినట్లు ఎవరైనా తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు కలిపి త్రియేక దేవుడు, తండ్రి అయిన దేవుడు. ఆ ముగ్గురు ఒకటే అనేది లాస్ట్ లో మనము తెలుసుకోవచ్చు నిదానంగా. కానీ అప్పుడు దాకా ముగ్గురు దాకా మనము ఆయనను చూస్తున్నాము, ముగ్గురుగా చూస్తాం, ఆయనను చూస్తున్నాం. అప్పుడు దాకా తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మను మనం చూస్తాము, అంతే. ఆమేన్. ఇప్పుడు ఇది యెహోవా వచ్చినట్లు నీతి గుమ్మములు తీయుడి. దేవుడి. యేసుక్రీస్తు ప్రభు వస్తాడు, ఆయన నీతిమంతుడు కనుక దాని గుమ్మము తీయి, నీతి గుమ్మము తీయాలి. ఆ నీతి నేను వాటిలో ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ఆమేన్. ఇది యెహోవా గుమ్మము, ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ప్రవేశించెదరు. ఆమేన్. నీతిమంతులు గుమ్మములో ప్రవేశిస్తారు. దీనిలో ప్రవేశించదు. ఆమేన్. అంటే తండ్రి లేకపోతే యేసుక్రీస్తు ప్రభు నీటి గుమ్మములోకి ప్రవేశిస్తాడు. ఎవరైనా ఆయనందు విశ్వాసం ఉంచి నీతివంతులుగా తీర్చబడినటువంటి వారు దానిలో ప్రవేశిస్తారు. దానిలోనికి ప్రవేశిస్తారు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు జాగ్రత్తగా పరిశీలన చేయాలి. యెషయా 55:8 వచనము. 55:8 వచనం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8వ వచనం. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, ఆమేన్. మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఆమేన్. ఇదే యెహోవా వాక్కు. ఆమేన్. హల్లెలూయా. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మా మార్గముల కంటే మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగుర్చి 55:8 నుంచి చదువుతున్నాను కదా. యెషయానా యెషయానే చదువు. యెషయా 35:8 వచ్చిన చదవండి. 55:8 అని చెప్పారు బ్రదరు. 35 అప్పుడు 35:8 చదువుతారు. అక్కడ దారిగా ఉన్న రాజమార్గము ఏర్పడును, అది రాజ్య మార్గము ఏర్పడును, అది పరిశుద్ధ మార్గం అనబడును. పరిశుద్ధ మార్గం అనబడును. ఇది యెహోవా యొక్క గుమ్మము, ఆయన యొక్క గుమ్మము. గుర్తుంచుకోవాలి, అది గుర్తుంచుకోవాలి, ఇది గుర్తుంచుకోవాలట. అది అపవిత్రులు పోకూడని మార్గము. అది పరిశుద్ధ మార్గం అనబడును. పరిశుద్ధ మార్గం అనిపించుకుంటుంది. అది అపవిత్రులు పోకూడని మార్గము. ఎవరు? నీతిమంతులు వెళ్ళే మార్గం. అది అపవిత్రులు పోకూడని మార్గం. అపవిత్రమైనటువంటి వారు అక్కడికి పోకూడదు.
ఆ! అది మార్గమున పోవు వారికి ఏర్పరచబడును. ఆ! 3 లైనను దానిలో నడుచుచు త్రోవ తప్పక యుందురు. ఇది ఇక్కడ చదవండి, సరిగ్గా చదవండి. 3 లైనను 3 లైనను దానిలో నడుచుచు త్రోవను తప్పక యుందురు. అంటే దేంట్లో ఎవడోడు? మంచోడా? మూఢులు, చెడ్డోడా? ఆ? మూఢత్వం కలిగిన మీరు మూర్ఖుడు. చదువుకొని చెప్పండి నాకు మళ్ళా. 3 3 లైనను లైనను దానిలో నడుచుచు త్రోవను తప్పక అంటే యుంటారు. మూర్ఖుడు వస్తాడనా కదా? ఉమ్. ఏంది చదివి కూడా కాముకుంటారు ఏంది? అదే బ్రదర్, మూర్ఖుడైనా వస్తాడని. ఆమేన్, అట్లా చెప్పాలి. కాబట్టి మూర్ఖుడైనా కూడా దానిలోకి ప్రవేశిస్తాడు. జాగ్రత్తగా నడుస్తాడు, తప్పక నడుస్తాడు, త్రోవ తప్పకుండా. ఇక చదవండి, పూర్తిగా చదవండి. అక్కడ సింహం ఉండదు, క్రూర జంతువులు దానిని ఎక్కవు, అవి అక్కడ కనబడవు. విమోచింపబడిన వారే అక్కడ నడుచుదురు. యెహోవా విమోచింపబడిన వారు అక్కడ నడుచుదురు. ఆమేన్. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చెదరు. వారి తలల మీద నిత్యానందం ఉండును. వారు ఆనంద సంతోషములు గలవారై వచ్చెదరు. అదే యెహోవా గుమ్మము తెలుసు, నీతి గుమ్మము, నీతి మంతులు దూరేటువంటి గుమ్మము. అది యెహోవా గుమ్మని పేరు. ఆమేన్. అది ఎట్లా ఉండేను? రాజమార్గము అది, పరిశుద్ధ మార్గం అది, పరిశుద్ధమైన మార్గము. కానీ మూర్ఖులైన మూడు లైనను దానిలో నడుచుతూ నడుస్తారు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. వాళ్ళకి ఎట్లాంటి పరిస్థితి అంటే, ప్రకటన వాళ్ళు ఆ ప్లేస్ ఎక్కడ ఏంటి అనేది మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ 3 వచనాలు టైం చాలా దగ్గర అయిపోయింది. ప్రకటన 21, 27 వచనము. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశించరు. కానీ నిషిద్ధమైనదేదైనను అసహ్యమైనదే దానిని అబద్ధమైన దానిని జరిగించు వాడెవడును దానిలోనికి ప్రవేశింపరు. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు. కానీ నిషిద్ధమైనదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దాన్ని జరిగించు వాడెవడును దానిలో ప్రవేశింపరు. అంతే బ్రదర్, అయిపోయింది. 22:14. జీవ వృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములు ఉతుకుకొని వారు ధన్యులు. అది మీరు అనక కింద పైన చదువుకోండి. అక్కడ గుమ్మము ఇక్కడ గుమ్మని ఉంది. మీరు చదివితే గుమ్మము. కాబట్టి ఇక్కడ గుమ్మము, ఇక్కడ వెలుగు ప్రకాశించును, నీతి గుమ్మం, చీకటి లేదు. ఆమేన్. కాబట్టి ఆ గుమ్మము యెహోవా గుమ్మము, అదే పరిశుద్ధ మార్గము, మార్గము. నీతిమంతులు మాత్రమే దానిలో ప్రవేశిస్తారు. ఆమేన్. అది రాజమార్గము. ఆమేన్. హల్లెలూయా. దానిలో త్రోవ తప్పక నడుస్తారు. విమోచించిన వారే నడుస్తారు. ఈ ప్లేస్ ఇప్పుడు చెప్పాడు కదా, ఇప్పుడు చెప్పిన ప్లేస్ అంతా కూడా ఎక్కడా? ఆమేన్. టైం అయిపోయింది, నేను చెప్పలేకపోయినాను. ఇంకొకసారి ప్రభు కృప అయినప్పుడు నేను చెప్తాను. మీరు గుర్తు పెట్టుకోండి.
ఎందుకంటే అన్నీ కూడా ఆయన చాలా మనకి తెలియజేస్తున్నాడు. ప్రతి విషయాన్ని ఆయన మనకి తెలియజేస్తున్నారు. కాబట్టి వాడు మూర్ఖుడైనటువంటి వాడైతే వస్తున్నాడు, అపవిత్రుడు రాడు కానీ మూర్ఖుడు వస్తాడు. మాత్రం ఎవరు నీతి లేనిటువంటి వారు, అపవిత్రులు రారు. అపవిత్రమైనటువంటి వాళ్ళు మాత్రం వచ్చే సమస్య లేదు. కాబట్టి ఆమేన్, హల్లెలూయా. చేయమ్మ, ప్రార్థన చేయండి. మహోన్నతుడైన నా ప్రియ ప్రభు, మీ పాదముల పొందనాలయ్యా. మహాగణుడువు, మహోన్నతుడువు, నీతిమంతుడవు తండ్రి, నీకు స్తోత్రాలు. నువ్వు నీతిమంతుడుగా ఉండి నీ యొక్క నీతి సువార్తను లోకంలో ప్రకటింప చేయడానికి మమ్మల్ని ఎన్నుకున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయ్యా. యెహోవా గుమ్మములో ప్రవేశించే భాగ్యము మాకు మీరిచ్చినందుకు వందనాలు తండ్రి. అయ్యా ప్రభా, ఆ మార్గము యెహోవా గుమ్మములోకి వెళ్ళవలసిన మార్గము రాజమార్గమని, అది పరిశుద్ధమైన మార్గమని, అది అపవిత్రులు పోకూడని మార్గమని మీరు సెలవిచ్చారు నైనా. ఆ మార్గములో వెళ్ళే వారికి అది ప్రకటించబడింది, ఏర్పరచబడిందని. మూడులైనా కానీ దానిలో త్రోవ తప్పక నడుస్తారని మీరు సెలవిచ్చిన మాటలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. అదే రీతిగా నా తండ్రి నీకు స్తోత్రాలు నైనా. అక్కడ ప్రభు గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో రాయబడిన వారు మాత్రమే ఆ యొక్క మార్గంలో ప్రవేశించే అర్హతను మీరు కల్పించారు అయ్యా. అందులో అసహ్యమైంది కానీ మరి ఏది కూడా ప్రవేశించదు అని మరొకసారి మాకు జ్ఞాపకం చేస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. మీకే వందనాలయ్యా. అక్కడ జీవవృక్షపు హక్కు కలిగిన వారే ఆ గుమ్మాల్లో ప్రవేశిస్తారని కూడా, ఆ గుమ్మముల గుండా ప్రవేశించే అవకాశం ఉందని కూడా మీరు జ్ఞాపకం చేశారు. కాబట్టి మా ఆత్మీయ జీవితాలు ఎక్కడా కూడా అపవిత్రతను అంటకుండా పరిశుద్ధమైన మార్గములు నడిచే వారముగా, పవిత్రమైన జీవితాన్ని జీవిస్తూ నమ్మకంగా ప్రభు ఆ నీతిని సంపాదిస్తూ ఆ యెహోవా గుమ్మముల నుంచి ప్రవేశించే వారుగా మమ్మల్ని అందరినీ దీవించమని, అటువంటి ఈ వాక్కును మాకు ప్రకటించారు కాబట్టి ఈ వాక్కు మా జీవితాల్లో అందరి జీవితాలను నెరవేరినట్లుగా మా ప్రవర్తన అంతయు మీ స్వాధీనంలో ఉంచి నడిపించమని, అలాగే నీ దాసుడు, నీ కుమారుడు, నీ ప్రభు ప్రత్యేకమైన నీ ఆత్మ అభిషేకంతో అభిషేకించి మాకిస్తున్న ప్రతి మాటను బట్టి మీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ నీ దాసుడికి మంచి ఆరోగ్యం దయచేయండి. తర్వాత కూడా నీ వాక్యాన్ని ప్రకటిస్తున్న నీ దాసుని మీ ఆత్మతో అభిషేకించండి. వినుచున్న మా అందరినీ కూడా ప్రభు మీ యొక్క వెలుగును మాలో ఉంచి, మీ ఆత్మ వెలుగు చేత మీరు ప్రకటిస్తున్న మాటలు మా హృదయాలలో భద్రం చేసుకుని జ్ఞానముతోను పరిశుద్ధమైన మార్గంలో నడిచే విధంగా మమ్మల్ని దీవించమని యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 పల్లవి పాడు. హల్లెలూయా.